డాక్టర్ గారు జనరల్‌గా అంటే నేను గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేప్పుడు మీ ఇంటర్వ్యూస్ అవి కూడా చూశాను. అండ్ అంతకుముందు కూడా మీరు నాకు బాగా తెలుసు. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. హెచ్ఐవి పేషెంట్స్‌కి సంబంధించి స్పెషల్ కేర్ అంటారు. హెచ్ఐవి గురించి చాలా చాలా లెక్చర్‌లు ఇస్తూ ఉంటారు. ఏమిటి ఆ స్పెషాలిటీ? మీ దగ్గరికొస్తే గనక హెచ్ఐవిని తగ్గించడం జరుగుతుందా? ఏం చేస్తారసలు? దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు హెచ్ఐవి అనే విషయానికి వస్తే అది కూడా సెక్సువల్ డిజార్డర్సే. రెగ్యులర్‌గా మనం చూసే కేసెస్ అవి. ఇక్కడ పేషెంట్ ఇప్పుడు క్యూర్ అని అడగకూడదు. నేను క్యూర్ అవుతుందా, నాకు తగ్గుతుందా అని అడిగేది తప్పది. ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్ నేను ఎంతకాలం బతుకుతాను, ప్రశాంతంగా ఎంతకాలం బతకాలి, నా సర్వైవల్ రేట్ ఏంటి. సార్ అంటే హెచ్ఐవి వచ్చిందంటే చనిపోవడం ఖాయమా? అంటే లైఫ్ థ్రెట్ ఉంటుంది ఎట్లయినా. అంటే కాంప్లికేషన్స్ డెవలప్ అయితే, సపోజ్ కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే పేషెంట్ 70 years కూడా బతకచ్చు, గొడవ 8 years బతకచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. అంటే పేషెంట్ CD4 కొట్టి మరీ డౌన్ అయిపోయి 200 కంటే బిలో ఉంది, కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోయి అనుకుంటే పేషెంట్స్ చనిపోయే ఛాన్స్ ఉంది, కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగా కూడా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ సరైన మెడికేషన్ ఉందనుకోండి, ఆ 20 years లైఫ్ను అతను 70 years లాగేయచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు మీకు. అక్కడ ఎప్పుడు కూడా మీకు ఏంటంటే మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. హెచ్ఐవి పేషెంట్లో వచ్చే హెచ్ఐవి అంటే మనం పేషెంట్ వస్తూనే క్యూర్ చేస్తారని అనే వర్డ్ తప్పది. నేను ఎంతగానో బతుకుతాను, మన ట్రీట్మెంట్ ఎంతవరకు ఇబ్బంది లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం, అది ఇంపార్టెంట్ అని చెప్తాను. మనం చూసే కేసులో కూడా పేషెంట్ కండిషన్ డిటరేట్ అయ్యి వస్తున్నాడు మన దగ్గరికి, నిన్ను బతికించాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని నేను క్యూర్ చేస్తాను, హెచ్ఐవికి నేను అర్థం చేస్తాను, ఇచ్చేస్తాను చెప్పకూడదు. అది చెప్పే అథారిటీ లేదు, చెప్పే రైట్ లేదు డాక్టర్కి. ఇప్పుడు చాలా స్టడీ చేశారా డాక్టర్ గారు హెచ్ఐవి? నేను చాలా చేశాను, చాలా ఆల్మోస్ట్ 15 years నుంచి దానిపైన చేశాను ఆల్మోస్ట్. అందువల్ల మనకి మెజారిటీ హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కువ మందే ఉంటారు మన దగ్గర. ఎస్ సార్ డాక్టర్ గారు. అండ్ సార్ చాలా క్రానిక్ కేసెస్ అంటే క్యాన్సర్ కానీ అండ్ ఇప్పుడు ఎయిడ్స్కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా రెగ్యులర్ క్యూర్ దొరుకుతుందా హోమియోపతిలో? అంటే మీకు చెప్పాను కదా, ఇవన్నీ క్యూర్ అనే వర్డ్ వాడకూడదు, మనం వాడే ఛాన్స్ లేదు. ఎందుకంటారా, అది గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ కూడా. హెచ్ఐవి కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ చెప్పడానికి లేదు. సెక్సువల్ డిజార్డర్స్ కానీ మనము సెక్సువల్ డిజార్డర్స్ కూడా మనం చెప్పడానికి లేదు. అంటే ఆ అథారిటీ క్వాలిఫైడ్ డాక్టర్కి లేదు. మేము చేస్తాం, హ్యాండిల్ చేస్తాం చెప్పకూడదు. బట్ ఏంటంటే ఒక సిస్టమ్ డెవలప్ అయిందంటే అన్ని రకాల వాటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ప్రతి సిస్టంలో ప్రతిదానికి ఉంటాయి, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ బట్టి హ్యాండిల్ చేయాలి. అంతేగాని నేనేదో పొడి చేస్తానని చెప్పేసి తప్పది. ఇప్పుడు సర్జరీ ఇన్ఎవిటబిలిటీ, సర్జరీ తప్పదు. అక్యూట్ ఎమర్జెన్సీ వచ్చింది వెళ్ళాలి అని కూడా తప్పదు. కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది తప్పదు. అంటే నేను ఇక్కడ హోమియోపతి డాక్టర్ నేనున్నాను, నేను నీకు ఎందుకు బైపాస్ అవసరం లేదు, ఏమవుద్దు స్టంట్ అవసరం లేదు, నేను చూసుకుంటానంటే పేషెంట్ కొలాప్స్ కావచ్చు, చెప్పలేము అది. సో ఆ ఎక్స్పర్టైజ్ నీ దగ్గర ఉన్నా కూడా చెప్పడానికి ఛాన్స్ లేదు. అంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ పేషెంట్ పైన చేయడానికి లేదు మనం. ఎందుకంటే ఆ పేషెంట్ లైఫ్ చాలా ప్రీషియస్. దాన్ని మనం నేను చేసుకుంటా నువ్వు చేసుకుంటా చెప్పడానికి లేదు. క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినా కూడా లైఫ్ స్పాన్ పెంచడానికి మెడిసిన్స్ వాడుకోవచ్చు మనం హోమియోపతి వల్ల. అంతే నేను క్యాన్సర్ తగ్గించేస్తాను, నువ్వు అన్నీ మానేసాయి, ఏది వద్దు అని చెప్తే పేషెంట్ కొలాప్స్ అయిపోతాయి. అప్పుడు ఆ క్రెడిబిలిటీ ఎవరికి, డాక్టర్కి. అంతే కదా సార్. ఎస్ సార్. అంటే నవ్వే డేస్ చాలామంది అంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అంటే ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ డాక్టర్స్ చాలామంది తయారైపోయారు. అంటే ఒక స్కిన్ స్పెషాలిస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా బాడీ పార్ట్కి సంబంధించి ప్రతి విషయానికి సంబంధించి స్పెషలిస్టులు అందరూ కూడా డూప్లికేట్స్ తయారైపోతున్నారు. మోరోవర్ హోమియోపతి కూడా దానికి ఏం మినహాయింపు కాదు అని అనుకుంటున్నాను నేను. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం ఎలా, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి రావడం అనేది ఎలా చూస్ చేసుకోవాలి ఒక పేషెంట్? అంటే మీకు ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అనుకున్నప్పుడు మనకి క్వాలిఫికేషన్ తెలిసిపోతుంది చూస్తూనే. ఆ బోర్డు పైన BHMS అన్నా ఉండాలి, MBS అన్నా ఉండాలి, DHMS అన్నా ఉండాలి. అప్పట్లో ఫస్ట్ DHMS ఉండేది, తర్వాత MBS వచ్చింది, తర్వాత మేము BHMS వాళ్ళం వచ్చాం, తర్వాత MD వచ్చింది, PhD వచ్చింది, హోమియోపతి PhD కూడా ఉంది. సో మీకు ఆ క్వాలిఫికేషన్ చూస్తే గుర్తుపట్టచ్చు ఒకటి. ఇంకా బోర్డు పైన ఏ నేమో లేకుండా జస్ట్ నేమే పెట్టుకొని అంటే వాళ్ళు ఫేక్ డాక్టర్, క్వాక్స్ కిందకి తీసుకోవాలి. సో ఏ పేషెంట్ అయినా కూడా మీకు ఒక డాక్టర్ని అప్రోచ్ కావాలి, హోమియో డాక్టర్ అయినప్పుడు అతని క్వాలిఫికేషన్ చూడాలి, అతని ఎక్స్పీరియన్స్ చూడాలి, అతని రెప్యుటేషన్ చూడాలి, అప్పుడు వెళ్ళాలి. ఏదో వెళ్ళిపోయాం టెంపుల్ ఏదో మందులు ఇస్తున్నాడు వెళ్ళే తీసుకున్నాము, పక్కన ఎక్కడో ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు వాడేసాం, హోమియోపతి తగ్గలేదు మాకు అనుకోవడం తప్పు. ఎందుకంటే చాలామంది పేషెంట్ చెప్పేమాట, నేను హోమియోపతి వాడానండి, పక్కన ఎవరు ఇచ్చారు, మా 2 months వాడడం పెద్ద రిలీఫ్ రాలేదు అని చెప్తుంటారు. అంటే వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ తప్పు. అక్కడ నువ్వు సరైన డాక్టర్ నువ్వు ఎంచుకోలేకపోయావు, అది నీ తప్పు. ఒక చిన్న టీవీ కొనడానికి నువ్వు 10 రూపాయలు ఒక 10,000 టీవీ కొనడానికి 10 షాపులు చూస్తాం మనం, ఎవరు డిస్కౌంట్ ఇస్తాడో ఏం చేస్తాడు అనేది. నీ హెల్త్ కోసం 10 డాక్టర్లను చూడాలి, నువ్వు ఎంచుకోవాలి. అంతేగా నాకు దూరం అయిపోతుంది, LB నగర్లో ఉండేవాడు రాలేడు మన దగ్గరికి, కానీ అమలాపురం నుంచి వచ్చేవాడు వస్తున్నాడు కదా. ఎలా నేను చెప్పేది నా లాజిక్ అది. ఇప్పుడు అమీర్పేటలో ఉండేవాడు కూడా ఏమంటాడు, సరే ఇక్కడ మీ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతాడు మనల్ని. కూకట్పల్లి రావడానికి, కూకట్పల్లి చాలా రష్ సార్ మేము రాలేము, మీ బ్రాంచ్లు ఎక్కడ ఏమైనా ఉన్నాయి.
ఎక్కడో కాకినాడ అమలాపురం రిమోట్ ఏరియా ఉండేవాడు బస్సులు పట్టుకొని రాత్రి దిగుతుండే, మరి వాడికి లేని బాధ మీకెందుకు? అంటే అతను అంతే కష్టపడి వచ్చాడంటే అది కమిట్మెంట్ ఉంది. డాక్టర్ని ఎంచుకోవట్లేదు, మంచి డాక్టర్ని ఎంచుకుంటున్నాడు, నువ్వు ఎంచుకోవట్లేదు, నీకు నెగ్లిజెన్స్ ఉంది, నీకు టైం ఫ్యాక్టర్ చూస్తున్నావు, నెగ్లిజెన్స్తో నువ్వు ఎంచుకోవట్లేదు, దానివల్ల నువ్వు సఫర్ అయ్యేది. పేషెంట్స్ చాలా ఆలోచించారు. పేషెంట్స్ ఆలోచించాలి, ఏంటి మంచి డాక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలంటాను. జనరల్గా అలోపతి కానీ ఇంకొక వేరే మెడిసిన్స్ ఏది వాడుతున్నా కూడా పథ్యం అనేది ఒకటి ఉంటుంది. మీరు ఒక మెడిసిన్ సజెస్ట్ చేసి ఆ పేషెంట్కి ఇచ్చినప్పుడు మీరు ప్రతిరోజు కూడా ఇవి వాడండి, ఇలా తినండి, ఈ పనులు చేయండి, ఇవి అవాయిడ్ చేయండి, ఈ పదార్థాలు మాత్రమే తీసుకోండి, ఇలాంటి పథ్యానికి సంబంధించి చాలా చెప్తూ ఉంటారు. హోమియోపతి వాడుతున్నప్పుడు ఏమైనా స్పెషల్ పథ్యం ట్రీట్మెంట్ ఉంటుందా? ఇవి తినచ్చు, ఇవి తినకూడదు. చాలా మందికి హోమియోపతి అంటేనే పథ్యం అని భయపడతారు. అప్పట్లో మీకు అది ఉన్నింది ముందు నుంచి, కాఫీ టీ తాగొద్దు, ఆనియన్ తినకూడదు, గార్లిక్ తినకూడదు, అవన్నీ కరెక్ట్గా లేదు. అంటే ఎవిడెన్స్ బేస్డ్ ఏం కాదు అవి. అంటే ఏదైనా మీకు అంత స్పైసీ ఫుడ్కి గ్యాప్ ఇవ్వమని చెప్తాం, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మెడిసిన్ తీసుకోండి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్, అదొకటి. అంటే మీకు ఇది మెడిసిన్ కనిపెట్టింది జర్మనీలో మీకు ఏమేమున్నాయి? ఆనియన్ తినకూడదు, గాలి తినకూడదు, వాళ్ళు ఆల్కహాల్ తాగేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు కదా, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సే వేరుగా ఉంటాయి కదా. సో కనిపెట్టిందే జర్మనీలో అయినప్పుడు మీకు మన ఆయుర్వేదిక్లో చెప్పేటవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆయుష్లో ఉండడం వల్ల ఏమంటే ఆయుర్వేదిక్ చెప్పేవన్నీ కూడా మనకు అప్లికబుల్ అయిపోయాయి హోమియోపతికి కూడా. గార్లిక్, కాఫీ, టీ తాగుతుంది, వాళ్ళ స్టిమ్యులెంట్స్ వాళ్ళు ఏంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళ డైలీ లైఫే అలా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు అక్కడే మనకు ఆ మెడిసిన్స్ పనిచేసినప్పుడు మన దగ్గర ఎందుకు చేయాలి కదా. అందువల్ల నేనేం పెద్ద రెస్ట్రిక్షన్స్ ఇవ్వను, కానీ పేషెంట్ అన్ని తినమని చెప్తాను. మీకు ఏదైనా 10 minutes గ్యాప్ ఇవ్వని, అంటే 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి తీసుకోండి. కాఫీ టీలు తాగడం మానడం ఇవేం అక్కర్లేదు, స్టిమ్యులెంట్స్ కూడా మానాల్సిన అవసరం లేదు, ఒక 15 minutes గ్యాప్ ఇస్తే సరిపోతుంది బిఫోర్ మెడికేషన్. అంతే, చాలా కీలకం. ఓకే డాక్టర్ గారు, ఆల్మోస్ట్ ఆల్ డౌట్స్ అన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు మనం ఒకసారి హోమియోపతి స్టడీ అంటే ఈ చదువు, ఈ కోర్సుకు సంబంధించి మాట్లాడుకుందాం అండి. ఇది ఎట్లా ఉంటుంది సార్ స్టడీ? జనరల్గానే ఎంబీబీఎస్తో ఈక్వలా? అసలు ఈ స్టడీ ఏమిటి? చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఎట్లా సార్ ఇది? జనరల్గా మీకు BHMS అనేది ఫస్ట్ మాతో స్టార్ట్ చేసిన బ్యాచ్, ఎంసెట్ బ్యాచ్, అది ఈక్వలెంట్ ఎంబీబీఎస్ చేసిన బ్యాచ్. అంటే హోమియోపతి డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్ బైపీసీ కావాల్సిన కంపల్సరీ ఎవరికైనా కూడా. సేమ్ నీట్లా, ఇప్పుడు నీట్ ఎలానో ఇప్పుడు నీట్ అప్లై చేస్తున్నాము, అప్పుడు ఎంసెట్ ఉండేది అంతే. ఇప్పుడు నీట్గా అప్లై చేసేవాళ్ళు కూడా సేమ్ అట్లే చేయాల్సింది, బైపీసీ అయిపోవాలా, తీసుకోవాలి, ర్యాంకింగ్ బట్టి వాళ్ళు అలాట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏమైనా హోమియోపతి పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్తుంది. చాలామంది ఫస్ట్ ఆప్షన్ ఎంబీబీఎస్ అయిన తర్వాత హోమియోపతి పెట్టుకుంటారు, తర్వాత ఆయుర్వేద, అట్లా వాళ్ళు ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, దట్ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్ కాబట్టి. బట్ మీకు ఇక్కడ 5.5 years కోర్స్, ఇది కూడా 5.5 years సేమ్ ఎంబీబీఎస్ 5.5 years, మంది 5.5 years. ఇది కూడా 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 4.5 years కోర్స్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, BHMS అంటే. ఎండి అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. హోమియోపతిలో సర్జరీ కూడా ఉంటుందా సార్? సర్జరీ కూడా ఉండదు, బట్ ఆ క్వాలిఫికేషన్ పెట్టేశారు. సర్జికల్ ఇంటర్వెన్షన్ తక్కువే, ఆయుర్వేదంలో ఉంది, మళ్ళీ ఉంది. ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ సేమ్ 3 years కోర్స్ అది కూడా. సో మిగతావన్నీ యాజ్ పర్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం ఉంటాయి. ఈ 5.5 years ప్రతి హాస్పిటల్ కూడా ఎక్స్పోజ్ అవుతారు ఇక్కడ. ఎప్పుడంటే మనం చదివింది ఉస్మానియాలు కాబట్టి, జైస్పీస్ కాబట్టి ఇక్కడ మనకు యాక్సెస్ ఎక్కువ, హాస్పిటల్స్ అంటే అవైలబిలిటీ ఎక్కువ. సో మాకు ఇంటర్న్షిప్లో ప్రతి అల్లోపతి హాస్పిటల్కి మేము అటెండ్ అయ్యాం. మెటర్నిటీ హాస్పిటల్, ENT హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్స్ అన్నిటికీ అటెండ్ అయ్యాం. ప్రైవేట్ కాదు, వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఒకే హాస్పిటల్లో తిరుగుతూ ఉంటారు అంతే వాళ్ళు. అది ఇంకా వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువగా అనిపిస్తుంటుంది కాబట్టి. బట్ మంచి హాస్పిటల్ దొరికితే మాత్రం వాళ్ళకి బాగానే ఉంటుంది. సో అందువల్ల మాకు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అందరూ ఒకటే సబ్జెక్ట్స్ చదువుతారు, అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఇద్దరికి కూడా. ఇంకా హోమియోపతి మెటీరియల్ మెడికా, ఫిలాసఫీ అనేది 2 separately వస్తాయి. వాళ్ళకంటే 2 subjects ఎక్కువే చదువుతాం మేము. అదేదో సామెత, 2 ఆకులు ఎక్కువే మిగతావన్నీ సేమ్, మెడిసిన్ అయినా, పెథాలజీ అయినా, ఫోరెన్సిక్ మెడిసిన్ అన్ని కామన్, అనాటమీ అయినా, ఫిజియాలజీ అయినా, అన్నీ కూడా అందరికీ ఒకటే సబ్జెక్ట్స్. సో 1.5 year ప్రీ క్లినికల్ మనకి ఇవి వచ్చేస్తాయి. మీకు ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది. తర్వాత మీ ఎంబీబీఎస్ మళ్ళీ ఎండీకి సేమ్, అది సేమ్ త్రూ ఎంట్రన్స్, అది కూడా మీకు ఎండీ కూడా సేమ్ 3 years ఉంటుంది. అక్కడ మీకు స్పెషాలిటీస్ కూడా వచ్చేస్తాయి. నోవేడేస్ సీట్స్ ఎలా ఉన్నాయి, అలాగే హోమియోపతి చదువుదామనే ఇంట్రెస్ట్తో వస్తున్న వాళ్ళ సంఖ్య ఎలా ఉంది సార్? ఇప్పుడు బాగుంది. ఎప్పటి నుంచో మీకు 10-15 years హోమియోపతికి ఎక్కువ వచ్చేవాళ్ళు. అన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోతున్నాయి కదా, ప్రతి కాలేజ్ ఫిల్అప్ అవుతుంది. ఇంకా నేను చదివేటప్పుడు ఉండే జయసూర్య కాలేజ్ ఒకటే తెలంగాణలో నిజం చెప్పాలంటే. ఇప్పుడు 6 colleges వచ్చేసాయి, 5-6 colleges వచ్చాయి, ప్రైవేట్ కాలేజెస్ వచ్చాయి. జిమ్స్ వచ్చింది, MNR వచ్చింది, గురునానక్ వచ్చింది, తర్వాత దేవ్స్ వచ్చింది, హంస కాలేజ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేసినప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. అక్కడ మీకు స్టాఫ్తో పాటు ఏమైనా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడు ఆ ఇంప్రెషన్ బాగుంటుంది. అంతే కదా సార్. మీకు జిమ్స్ కాలేజ్కి మీరు వెళ్తే కన్నా ఒక అల్లోపతి కాలేజ్ కంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది చిజిఎ స్వామిది. సో అలాంటి ఉండడం వల్ల మీకు హోమియోపతికి యాక్సెస్ ఈజీ అయింది. అంటే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాని వాళ్ళు ప్రైవేట్లో జాయిన్ అయిపోతున్నారు.
అంతే కదా. అక్కడ కూడా మీకు ఆన్ ద బేస్ ఆఫ్ ర్యాంక్ సిస్టమ్ అవును. మేనేజ్మెంట్ కూడా కొన్ని ఉండొచ్చు కదా, వాటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మీకు. సో అంటే హోమియోపతి మీద ఇంట్రెస్ట్ తో చదువుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇంకా అమ్మాయిలు ఎక్కువ చేస్తారు హోమియోపతి. Nowadays. అదే నవ్వే మీకు ఇప్పుడు అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువైపోయింది హోమియోపతి డాక్టర్స్. అంటే చాలా మంది అమ్మాయిలు చేరిపోతారు మగవాళ్ళ కంటే కూడా. Okay. స్కోప్ ఏమంటారు, ప్రాక్టీస్ చేసే స్కోప్ చాలా ఉంది, Yes. ఈజీగా చేసుకోవచ్చు. Yes. జాబ్స్ వెళ్ళాలని గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. Okay. సో వాళ్ళ చాయిస్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి.